వాట్స్ అప్ మై లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు నేను మీకోసం ఇంకో కార్ తెచ్చుకొచ్చాను, దాట్ ఈస్ 2021 Kia Sonet. సో దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ఈ కార్దే డీజిల్ వేరియంట్ వీడియో చేశాను. సో డీజిల్ది 1.5 లీటర్ GT లైన్ వర్జన్ చేశాను. బట్ టుడే నేను మీకు చూపించేది పెట్రోల్ వర్జన్. సో దిస్ ఈస్ HTK ప్లస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. సో దీంట్లో యాక్చువల్లీ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్తాను. సో GT లైన్లో అయితే మీ అందరికీ తెలిసే ఉంటాయి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా, ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఐకార్డ్స్లో ఉంటుంది. సో మీరు ఒకసారి GT లైన్ కూడా వీడియో చూడండి, దాంట్లో మీకు లోడ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఈ కార్లో ఏమేమైనా దీనికంటే అడిషనల్గా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఈ వీడియో ఏంటంటే జనరల్గా నేను చేయడానికి రీజన్ ఏంటంటే ఈ HTK ప్లస్ వేరియంట్ అవుతుందో, సో ఇదేంటంటే మనకు జనరల్గా 11 lakhs రూపీస్కి వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. అయితే ఈ ప్రైస్కి మనకి దీంట్లో ఫీచర్స్ ఏమొస్తున్నాయి అండ్ ఏమేమి ఫీచర్స్ యాక్చువల్లీ మిస్సింగ్ ఉంది అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. సో Kia Sonet గురించి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను. సో వీడియో మీరు చూడండి, ఎందుకంటే ఇది రెగ్యులర్ రివ్యూలా కాకుండా సో టోటల్ నేను ఫీచర్స్ మీకు కాన్సన్ట్రేట్ చేయకుండా, సో జనరల్ Kia Sonet దేనికి యూజ్ చేస్తారు అండ్ దీంట్లో మెయిన్గా ఏమున్నాయి అండ్ ఏమేమి ఫీచర్స్ మిస్సింగ్ ఉంది, సో ఈ పని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో Kia Sonet అనేది సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఈ కార్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఇన్ని ఫీచర్స్ ఏమున్నాయి దీంట్లో అని తెలుసుకోవడానికి కోసం మీరు వీడియో తప్పకుండా చూడండి ఎండ్ వరకు, బికాజ్ కొన్ని విషయాలు కూడా చెప్తాను దీని గురించి. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ద ఎండ్. మన ఛానల్లో కూడా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే కూడా ఛానల్లో ఒకసారి కంటెంట్ చూడండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ నేను కూడా ఇంకా ముందు చాలా వీడియోస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ ఫీచర్స్. సో జనరల్గా ఇప్పుడు మనం కార్ చూసుకుంటే, సో దిస్ ఈజ్ సబ్ కాంపాక్ట్ SUV కేటగిరీ కింద వస్తుంది. ఇప్పుడు మనకి క్రేటా ఏదైతే ఉందో, సో క్రేటా కానీ మనకి సెల్టోస్ కానీ చూసుకుంటే అది SUV కింద వస్తున్నాయి. బట్ ఇది ఏంటంటే సబ్ కాంపాక్ట్ SUV, కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది అండర్ 4 meters ఉంటుంది కాబట్టి సబ్ కాంపాక్ట్ కింద వస్తుంది. సో కార్ అనేది కొంచెం యాక్చువల్గా డర్టీ ఉంది. సో యాజ్ దిస్ ఇస్ రైనీ సీజన్, సో ప్లీజ్ ఇగ్నోర్ ద డర్ట్. అయితే ఓవరాల్గా కార్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్, సో దీంట్లో చూసుకుంటే మనకి విజువల్ చేంజెస్ అనేది చాలా ఉంటాయి దీంట్లో. సో జనరల్గా ఇప్పుడు మనం రివ్యూ చేసే కార్ ఇది పెట్రోల్ వర్జన్ HTK ప్లస్ 1.2 లీటర్. సో దీంట్లో ఏంటంటే ఫ్రంట్ ఒకవేళ గ్రిల్ చూసుకుంటే, సో ఇక్కడ మీకు GT లైన్ అనేది రాదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే దెర్ ఇస్ నో GT లైన్ బ్యాడ్జింగ్ అండ్ పియానో గ్లాస్ ఫినిష్ మీకు గ్రిల్ వస్తుంది ఇక్కడ, ఇది చూసారు కదా. సో దిస్ ఇస్ ఆల్ పియానో గ్లాస్ అండ్ ఇక్కడ Kia లోగో ఇస్ యాక్చువల్లీ చేంజ్. సో 2021 మోడల్లో లోగో అనేది చేంజ్ అయింది అండ్ యూఆర్ పేయింగ్ 11 lakhs of rupees అండ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రొజెక్టర్స్. సో ప్రొజెక్టర్స్ ఏం రావట్లేదు, LED రావట్లేదు. దిస్ ఇస్ జస్ట్ ఏ హాలోజన్ రిఫ్లెక్టర్, బల్బ్ 10 signals అండ్ నో DRL. సో DRL అనేది లేదు, విచ్ ఈజ్ యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ ఫర్ దిస్. అండ్ ఇక్కడ మీకు ఫాగ్ లైట్స్ మాత్రం మీకు ప్రొజెక్టర్స్ వచ్చాయి చిన్నవి. సో అది మాత్రం నోటిసబుల్ చేంజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కింద ఉన్న మీకు గ్రిల్ కనిపిస్తుంది కదా, సో ఈ గ్రిల్ మీకు GT లైన్లో డిఫరెంట్ ఉంటుంది, ఈ కార్లో డిఫరెంట్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎగ్జాక్ట్లీ GT లైన్ చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు 220 mm ఉంటుంది. అండ్ దీని వీల్స్ ఉన్నాయి కదా, సో వీల్స్లో మీకు 16-inch వీల్స్ వస్తున్నాయి. సో దీస్ ఆర్ 16-inch అలాయ్ వీల్స్ అండ్ అలాయ్ వీల్స్ కూడా ప్రతి బేసిక్ అనమాట, చూడడానికి కూడా అంత అట్రాక్టివ్ అయితే కనిపించలేదు. GT లైన్వి బాగుంటాయి చూడడానికి. దాంట్లో డిస్క్ బ్రేక్స్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫ్రంట్లో డిస్క్ వస్తుంది అండ్ రియర్ వచ్చేసరికి ఓన్లీ మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. సో యాక్చువల్లీ ఈ ప్రైస్ పాయింట్లో అయితే మీకు సేమ్ యూజువల్ థింగ్, ఫ్రంట్ డిస్క్ వస్తుంది, సేమ్ డ్రమ్ వస్తుంది. ఏ కార్ తీసుకున్నా అని సేమ్ థింగ్ క్యారీ అవుతుంది. బట్ ఒకవేళ మీరు సెల్టో తీసుకుంటే మాత్రం సెల్టోస్లో మీకు 4 disc బ్రేక్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఈ పైన మీరు ఇక్కడ రూఫ్ రైల్స్ ఉన్నాయి కదా, సో ఈ రూఫ్ రైల్ చూసుకుంటే యాక్చువల్గా ఇది ఓన్లీ ఫర్ డిజైన్ పర్పస్. సో దిస్ ఇస్ నాట్ ఫర్ యూజ్ కోసం కాదు. అండ్ ఇక్కడ వార్నింగ్ గురించి చూడండి, కాషన్, డూ నాట్ లోడ్. సో దీస్ ఆర్ నాట్ ఫంక్షనల్, ఓన్లీ జస్ట్ ఫర్ ద డిజైన్ లుక్ అండ్ షార్క్ ఫిట్ యాంటీనా. అండ్ HTK ప్లేస్ తీసుకుంటే మీకు రియర్ వైపర్ అనేది లేదు, ఓన్లీ డిఫాగర్ మాత్రమే వస్తుంది. యాక్చువల్లీ వైపర్స్ అనేది ఉండాలి ఇలాంటి కార్స్కి, ఎందుకనంటే ఇప్పుడు ఇది సబ్ కాంపాక్ట్ SUV కాబట్టి SUVకి ఏంటంటే మనకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు డర్ట్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ స్పిల్ అవుతుంది అనమాట గ్లాస్ దగ్గరికి. సో ఇలాంటి కార్కి వైపర్స్ అయితే యాక్చువల్ ఇవ్వాలి, బట్ కాస్ట్ కటింగ్ ఇక్కడైతే అయింది. అండ్ దీస్ ఆర్ రియర్ టెయిల్ లైట్స్. సో టెయిల్ లైట్స్ అయితే బాగుంటాయి చూడడానికి, సో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ లోగో అయితే చేంజ్ అయింది అండ్ ఇట్ హ్యాస్ ద కెమెరా. సో దిస్ ఈజ్ ద కెమెరా అండ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎ సెన్సార్, 2 sensors ఉన్నాయి, 1 and 2 sensors. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. సో ఈ కార్ మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే మనకి అన్ఈవెన్ రోడ్ సర్ఫేసెస్లో లైక్ విలేజెస్ కానీ సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి కార్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. సో ఇదైతే ఓన్లీ జస్ట్ ఫర్ ద ఎక్స్టీరియర్ అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా కవర్ చేస్తాను. అండ్ దాని తర్వాత నేను మీకు కొన్ని కార్ గురించి చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బయట ఓవర్వ్యూ ఉంది కదా, సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ టోటల్ మీకు పవర్ విండోస్, లాక్, అన్లాక్. అండ్ ఇది ఆటో రోల్, ఆటో ఆఫ్ మాత్రం ఓన్లీ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ మాత్రం వస్తుంది. అండ్ ఇది విండోస్ లాక్.
అండ్ మిరర్స్ క్లోజింగ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ఇంటీరియర్. సో ఇంటీరియర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. సో టోటల్ బ్లాక్ కలర్. ఇది ఓన్లీ మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తున్నాయి. మీరు టాప్ ఎండ్ తీసుకుంటే మీకు లెదర్ సీట్స్ ఉంటాయి, వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. సో దీంట్లో మిస్సింగ్ అవన్నీ కూడా లేవు దీంట్లో. సో ఇది ఏంటంటే మీకు మిడిల్ సెగ్మెంట్ అంటున్నాం. ఈ కార్ ఏంటంటే టోటల్ మిడ్ సైజ్ సెగ్మెంట్, అంటే టోటల్ టాప్ ఎండ్ కాదు, అలా అని మరీ లో కూడా కాదు, మిడిల్ సెగ్మెంట్లో ఉంది ఈ వేరియంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు డాష్ బోర్డ్లో సో దిస్ ఈజ్ హెడ్ లైట్ లెవెలర్. అండ్ ఇక్కడ మీకు ఏసీస్ అనేది బాగున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఏసీ పొజిషన్ అనేది ఇక్కడ వచ్చింది కదా. సో జనరల్గా ఇక్కడ వచ్చి ఉంటే ఏమవుతుందంటే మన డైరెక్ట్గా ఫేస్కి మీకు ఏసీ అనేది త్రో అవుతుంది. బట్ ఇలాంటి ప్లేస్లో ఇస్తే మీకు మీకు ఫేస్ దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. సో యాక్చువల్గా బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు స్టీరింగ్ దగ్గర చూసుకుంటే సో దిస్ ఈజ్ ద స్టీరింగ్ వీల్. సో వన్ ఆఫ్ ది మేజర్ మిస్సింగ్ ఈ స్టీరింగ్ వీల్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్. సో దెర్ ఈజ్ నో క్రూజ్ కంట్రోల్ ఫర్ దిస్ కార్. సో యూఆర్ పేయింగ్ 11 lakh rupees బట్ స్టిల్ యూ వోంట్ గెట్ ఎనీ క్రూజ్ కంట్రోల్. సో యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ అది, ఎందుకంటే మనకి ఇంత ప్రైస్ పెట్టినప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది యాక్చువల్లీ ఉండాలి ఇలాంటి కార్లో. అండ్ దిస్ ఈజ్ ద కీ ఫాబ్. సో ఈ కార్కి పుష్ స్టార్ట్ కూడా రాదు, ఓన్లీ మాన్యువల్. సో దిస్ ఈజ్ ద కీ ఫాబ్ అనమాట. లాక్ అన్లాక్ అండ్ బూట్ ఓపెన్. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. సో ఆన్ చేయగానే మీకు ఇక్కడ స్పీడోమీటర్ కనిపిస్తుంది కదా, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్. అండ్ సెంటర్లో మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక్కసారి మీకు చూస్తాను, క్లోజ్ ద డోర్. సో దీంట్లో మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, అండ్ టైం, టెంపరేచర్ అండ్ ఓడోమీటర్. సో ఇక్కడ టాగిల్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో క్లిక్ చేసినప్పుడల్లా మీకు ఇక్కడ బటన్స్ వస్తాయి. సో పెద్దగా ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు దీంట్లో. సో ఒకవేళ టాప్ ఎండ్ తీసుకుంటే మాత్రం ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈ కార్కి కూడా ఇంకొకటి అనవసరమైన ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్. సో ఈ కార్ సో ఈ కార్కి ఆటోమేటిక్ యాక్చువల్లీ అవసరం కూడా లేదు, బట్ ద గేవ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి దీనికి. అండ్ నో ఆటోమేటిక్ వైపర్స్, సో మాన్యువల్ వైపర్స్. సో యాక్చువల్లీ మాన్యువల్ వైపర్స్ బెస్ట్ ఆటోమేటిక్ అంటే, ఎందుకంటే ఒకవేళ ఆటోమేటిక్ ఉంటే అన్యూజువల్గా జస్ట్ వాటర్ డ్రాప్స్ పడ్డప్పుడు కూడా మీకు వైపర్స్ అనేది ఆన్ అయిపోతుంది. సో అది లేనిదే యాక్చువల్గా బెటర్. అండ్ ఇప్పుడు ఈ కార్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సెంటర్ డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే ఈ కార్లో ఉన్న డాష్ బోర్డ్ డిజైన్ మీకు వేరే ఏ కార్స్లో ఇలాంటి ఫీచరిస్టిక్ డాష్ బోర్డ్ ఉండదు. అండ్ వెన్యూలో కూడా చూసుకున్నా కానీ వెన్యూలో కూడా ఈ మాత్రం రాదు. బట్ ఒకవేళ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఈ కియా సోనెట్లో ఈ డాష్ బోర్డ్ అయితే చాలా బాగుంది. సో నాకైతే పర్సనల్గా డాష్ బోర్డ్ నచ్చింది. ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ కొంచెం కాస్ట్ కటింగ్స్ అనేవి చాలా ఉన్నాయి దీంట్లో. సో అన్నీ చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ ఇంత పెద్ద స్క్రీన్ ఉంది కదా, సో దీంట్లో యాక్చువల్లీ ఫీచర్స్ కూడా చాలా బేసిక్ ఉంది. సో చూసుకుంటే ఫోన్, మీడియా, నావిగేషన్ అండ్ డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ అండ్ సెట్టింగ్స్. అండ్ ఇలాంటిది కియా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో నా ఛానల్లో ఉంది. సో చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. సో జస్ట్ ఇలాంటి ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి, దీనిలో పెద్ద అడిషనల్ ఇంకేం లేవు. దీంతో పాటు మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీడియా బటన్స్ కూడా ఉన్నాయి. సో టోటల్లీ మీకు టచ్ కాకుండా మీకు ఇక్కడ మాన్యువల్ బటన్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ యాక్చువల్లీ యూజ్ అనమాట. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సో దీస్ ఆర్ ఏసీ కంట్రోల్స్. సో ఏసీ వెంట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. సో రియర్ వైపర్ లేదు కాబట్టి మీకు ఇక్కడ వైపర్ ఆప్షన్స్ ఏం రాలేదు, బట్ ఓన్లీ డీఫాగర్ మాత్రం ఉంది. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, సో దిస్ ఇస్ రియర్ డీఫాగర్. సో డీఫాగర్ కూడా యాక్చువల్గా చాలా మందికి తెలియదు. సో డీఫాగర్ ఎలా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఆ వెనకాల గ్లాస్ మీద లైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లైన్స్ అనేది ఇప్పుడు డీఫాగర్ బటన్ ఆన్ చేయగానే ఆ లైన్స్ అనేది హీట్ అవుతాయి. హీట్ అయినప్పుడు వెనకాల మీకు ఒకవేళ మాయిశ్చర్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే మీకు అది క్లియర్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఏ డీఫాగర్ వర్క్స్. చాలామంది యూజ్ చేయరు, బట్ ఏంటంటే యాక్చువల్గా ప్రాక్టికల్గా అంటే మనకి వైపర్ అనేది ఉండాలి. సో వైపర్ ఉంటే మనకి చాలా యూజ్ ఉంటుంది. సో దాని తర్వాత డీఫాగర్ రెండు ఉంటే కూడా మనకి టెంపరేచర్ త్రూ బయట ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ లోపల టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చినా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అదైతే రియర్ డీఫాగర్ గురించి. సో మీకు ఒక చిన్న ఐడియా రావాలని చెప్తున్నాను. అండ్ ఇది కాకుండా ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీకు నార్మల్ లైక్ ఒక 12 volt పవర్ సాకెట్ అండ్ ఒక యూఎస్బి అండ్ ఒక ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది లైక్ ట్రే. అండ్ ఇక్కడ 5-speed ట్రాన్స్మిషన్. సో దిస్ ఈజ్ పెట్రోల్ మాన్యువల్ 5-speed ట్రాన్స్మిషన్, 2 cup holders, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ స్మాల్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న గ్లవ్ బాక్స్ చాలా చిన్నది. సో వెరీ లిటిల్ అనమాట, అసలు ఎక్కువ ప్లేస్ కూడా లేదు. అండ్ ఈ కార్లో ఓన్లీ 2 air bags మాత్రమే ఉన్నాయి, ఆన్ ద డ్రైవర్ సైడ్ అండ్ అదర్ ఈజ్ ఆన్ ద ప్యాసింజర్ సైడ్. అండ్ ఇంకొకటి ఇప్పుడు సేఫ్టీ గురించి అసలు మెయిన్గా మాట్లాడుకుంటే సో జనరల్గా మనకి ప్రజెంట్ ఉన్న ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో సో దీంట్లో చాలామంది కూడా చూసేది ఏంటంటే ఫీచర్స్. సో ఒకవేళ మనం ప్రైస్ ఎక్కువ పెడుతున్నామంటే ఆబ్వియస్లీ మనకి సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ కార్స్ ఎక్కువ ఎందుకు ఉంటున్నాయంటే పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ విత్ ఫీచర్స్ అనమాట. సో ఫీచర్స్ చాలా ఉన్నాయి, అంటే సీట్లలో ఏసీ రావడము, డిఫరెంట్ ఫీచర్స్. ఇప్పుడు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, యాక్చువల్లీ నో యూజ్.
సో మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. సో మాన్యువల్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిఆర్ఎల్స్ ఇవన్నీ ఆల్రెడీ అన్ని కార్స్లో వస్తున్నాయి కాబట్టి కొన్ని కార్స్లో లేనందుకు మనం మాన్యువల్గానే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫీచర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే బదులు సేఫ్టీ మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటే డెఫినెట్లీ మీరు మంచి కార్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫీచర్స్కి చాలా అడిక్ట్ అయిపోయి నాకు ఫీచర్స్ ఉన్న కార్ కావాలని సేఫ్టీ అనేది వదిలేస్తున్నారు అనమాట. సో ఈ కార్ ఒకవేళ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ నేను ఇందాక చూసినట్టు ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో కూడా 3 స్టార్ వచ్చింది. సో 3 స్టార్ కాకుండా మినిమం 4 స్టార్ అని ఉండాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ టాటా కంపెనీస్ కానీ అలా చూసుకుంటే మీకు వాటిలో 5 స్టార్స్ వస్తున్నాయి. సో సేఫ్టీ అనేది ఇక్కడ కొంచెం ఒక స్టెప్ అనేది డౌన్ ఉంది. కానీ కార్ కొనే ముందు ఫస్ట్ సేఫ్టీ అనేది చూసుకోండి, దాని తర్వాతనే ఫీచర్స్ లేకుంటే కూడా మీరు ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవచ్చు. బట్ సేఫ్టీ అనేది ఒకసారి బాడీ బిల్డ్ అయిన తర్వాత మీరు డబ్బులు ఉన్నా కూడా సేఫ్టీని మీరు ఏం చేసుకోలేరు. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. సో ఇదైతే మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇది కాకుండా ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా ఇది కూడా యాక్చువల్గా బేసిక్ ఉంది. ఆటోమేటిక్ డిమ్మింగ్ అలాంటిది అయితే ఏం లేదు, మాన్యువల్ అండ్ నో సన్ రూఫ్. అండ్ ఒకవేళ మనం దీంట్లోనే వెన్యూ కార్ తీసుకుంటే వెన్యూలో ఇంకా దీనికంటే కొన్ని ఫీచర్స్ ఎక్కువనే ఉన్నాయి దాంట్లో. బట్ దీంట్లో ఏంటంటే డిజైన్ కానీ ఈ డాష్ బోర్డ్ వీటికి మీరు ప్రైస్ అనేది ఎక్కువ పెడుతున్నారు దాన్ గోయింగ్ విత్ అదర్ కార్. సో చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఆ కార్కి ఈ కార్కి. సో వెన్యూ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. బట్ ఒకవేళ ప్లేస్లో గురించి చూసుకుంటే వెన్యూ అండ్ సానెట్ ఆల్మోస్ట్ మీకు లోపల క్యాబిన్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలు వస్తున్నాయి కాబట్టి ఇవి ఏంటంటే మీరు నార్మల్ డే టు డే లైఫ్లో అన్ఈవెన్ రోడ్స్లో లైక్ విలేజెస్ అలాంటి ఏరియాస్లో డ్రైవ్ చేసుకోవడానికి ఇలాంటి కార్స్ అన్నమాట. సో దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ హై స్పీడ్స్. సో మీరు హై స్పీడ్ ఈ కార్ తీసుకొని నేను 140-150 స్పీడ్ పోతాను అంటే దాని గురించి కాదు ఈ కార్. సో దీని కార్ పర్పస్ వేరే. ఒకవేళ మీరు హై స్పీడ్ చేయాలనుకుంటే హై స్పీడ్స్కి వేరే కార్స్ ఉంటాయి. సో ఈ హై స్పీడ్ వెహికల్స్ కాదు. అండ్ మీకు ఒకసారి రియర్ స్పేస్ కూడా చూపిస్తాను నేను. మీరు రియర్ స్పేస్ చూసుకుంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ సీట్ అనేది టోటల్గా బ్యాక్ సైడ్ పూజ చేశాను. సో ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ కార్ జనరల్గా 5 సీటర్ అంటున్నారు కానీ ఈ 5 సీటర్కి కంఫర్టబుల్ అయితే కాదు. సో ఓన్లీ 4 పీపుల్స్ క్యాన్ సిట్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కూర్చున్నాను. సో ఈ సీట్ అనేది టోటల్గా ఇప్పుడు బ్యాక్ సైడ్ పూజ చేసింది. సో ఇక్కడ అసలు ప్లేస్ అనేది అసలే లేదు. అండ్ ఈ సీట్ ఉంది కదా, సో ఈ సీట్లో మీకు కొంచెం ప్లేస్ అనేది ఉంది. ఇమాజిన్ ఒక 5% మీరు ఈ కార్లో రియర్ కూర్చున్నారనుకోండి, మీకు ప్లేస్ అయితే అసలే ఉండదు. సో దిస్ ఈజ్ ఫర్ షూర్. అండ్ ఇదైతే మీకు రియర్ ఏసీ, ఇక్కడ మీకు ఒక పవర్ అవుట్లెట్ అవుతుంది అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఈ కార్లో మీకు స్పీకర్స్ కూడా మీకు బోస్ స్పీకర్స్ రావు. సో నార్మల్ స్పీకర్స్ వస్తున్నాయి దీంట్లో. ఫ్రంట్లో మీకు 2 ట్వీటర్స్ ఉన్నాయి అండ్ 4 డోర్స్లో 4 స్పీకర్స్. సో ఇది మాత్రం మీకు ఇక్కడ ఉంది. అండ్ బూట్ స్పేస్ చూస్తాను. సో బూట్ స్పేస్ చూసుకుంటే ఇది 392 లీటర్స్. ఇప్పుడు చూడండి చాలా ప్లేస్ ఉంది ఈ కార్లో. సో బూట్ అయితే చాలా పెద్ద ఉంది. బట్ మీకు ఒకవేళ రియర్ క్యాబిన్ స్పేస్ చూసుకుంటే తక్కువ ఉంది. సో బూట్ అనేది ఎక్కువ వచ్చింది. 392 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ లగేజ్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 45 లీటర్స్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm. సో విచ్ ఈస్ రియలీ హై. చూసారు కదా, ఇవైతే ఈ కార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు ప్రైసింగ్ గురించి నేను ఇందాక చెప్పాను 11 lakhsకి మీకు ఈ కార్ వస్తుంది. సో స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ 9.8 lakhs నుంచి 14 lakhs వరకు ఉంది దీని ప్రైస్. అంటే పెట్రోల్ వర్జన్స్ కానీ డీజిల్ వర్జన్స్, ట్రాన్స్మిషన్స్, సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చూసిన కార్ 11 lakhs అది. నేను ఇంతకుముందు కూడా ఒక జీటీ లైన్ వర్జన్ చేశాను డీజిల్ది, అది 14 lakhs సంథింగ్ చేంజ్ది. సో అది టాప్ ఎండ్ మోడల్. సో దానికి దీనికి ఒకవేళ మెయిన్ ఫీచర్ చూసుకున్నా కూడా కొన్ని ఫీచర్స్ అనేది మిస్సింగ్ ఉంది దాంట్లో. వెంటిలేటెడ్ సీట్స్, ఆటోమేటిక్ రిమోట్ స్టార్ట్ సిస్టమ్, అండ్ మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, అండ్ చాలా మందికి ఫీచర్స్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ కార్లో మీకు మిస్సింగ్ ఉంది. సో ఈ కార్లో మనకి మెయిన్గా ఇన్ని ల్యాక్స్ పెడుతున్నందుకు మనకి అది ఒక క్రూజ్ కంట్రోల్ అనేది మిస్సింగ్ అనమాట. సో హైవేలో మనం యూజ్ చేసినప్పుడు 80 కానీ 90 స్పీడ్లో క్రూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ యాక్చువల్లీ చాలా యూజ్ అవుతుంది. బట్ ఈ కార్లో క్రూజ్ కంట్రోల్ అయితే లేదు, విచ్ ఇస్ యాక్చువల్లీ మిస్సింగ్, రియలీ డిసప్పాయింటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టీరింగ్ కూడా ఓన్లీ టిల్ట్ మాత్రమే, నో టెలిస్కోపిక్, అంటే ఓన్లీ కిందికి పైకి అవుతుంది. బట్ లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం రాదు. అండ్ ఇప్పుడు చెప్తాను ఈ కార్ యాక్చువల్గా పీపుల్ కూడా ఎందుకు ఎక్కువ కొంటున్నారంటే ఈ కార్లో ఏంటంటే ఫీచర్ లోడెడ్ అనమాట. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అంటే కియా సోనెట్లో లైక్ ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో దీంట్లో ఉన్న ఫీచర్స్ వేరే ఏ కార్లో లేవు. ఒకవేళ మీరు వెన్యూ తోటి కంపేర్ చేసుకున్నా కానీ, టాటా నెక్సాన్ తోటి చూసుకున్నా కానీ, ఒకవేళ ఫోర్డ్లో ఎకోస్పోర్ట్ కానీ, ఇలా ఏ కార్ తోటి మీరు కంపేర్ చేసుకున్నా కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ మీకు ఆ కార్లో లేవు. ఎందుకంటే ఇది టోటల్ ఫీచర్ లోడెడ్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక నార్మల్ లెవెల్ కంటే ఒక నెక్స్ట్ లెవెల్. సో సెల్టోస్లో మనకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో సేమ్ థింగ్ సెల్టోస్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో టాప్ మోడల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ వస్తుంది. బట్ ఇట్ విల్ కాస్ట్ యూ లైక్ 14.5 lakhs వరకు. సో ఆ ప్రైస్కి మీకు ఫుల్ లోడెడ్ కార్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ కార్ మెయిన్గా కొనడానికి కూడా ఏంటంటే ఫీచర్సే. సో చాలామంది ఈ ఫీచర్స్ గురించి ఇంప్రెస్ అయిపోయి ఈ కార్స్ అనేది కొంటున్నారు. సో ఇంకోటి ఈ ఫీచర్స్ అనేది యాక్చువల్గా మనం కన్సిడర్ చేయడం కరెక్టే.
ఇంకోటి ఏంటంటే సేఫ్టీ కూడా సేమ్ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. సో సేఫ్టీ ఈజ్ అ ఫస్ట్ ప్రయారిటీ. ఎన్ని ఫీచర్స్ ఉన్నా కానీ మనం కార్ యూజ్ చేసేది డ్రైవింగ్ కోసం కాబట్టి, సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ అనేది మస్ట్ ఇంపార్టెంట్. 3 స్టార్ ఉంది కదా, 4 స్టార్ అన్నా కానీ ఇంకా ఉండాలి, 4 స్టార్ కానీ 5 స్టార్. సో ఇలా కొంచెం సేఫ్టీ రేటింగ్ అనేది ఎక్కువ ఉంటే మనకి చాలా బాగుంటుంది సో హైవేలో. అండ్ ఇదైతే జస్ట్ మీకు ఏంటంటే ఈ కార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో. దీని తర్వాత మీకు ఒక డెడికేటెడ్ డ్రైవ్ వీడియో ఉంటుంది. సో ఆ డ్రైవ్ వీడియోలో మీకు ఈ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లైక్ స్పీడ్కి వెళ్తున్నప్పుడు మన స్టెబిలిటీ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఆ వీడియోలో చూసాను. సో ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఫీచర్ వీడియో టోటల్గా వేరే ఉంటుంది అండ్ రైడ్ రివ్యూ ఆ వీడియోస్ టోటల్గా వేరే ఉంటాయి. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ వీడియో, దాట్ విల్ బి అ డిఫరెంట్ వీడియో. సో 2 వీడియోస్ డిఫరెంట్. సో ఎవరైనా కార్ కొనాలనుకున్నప్పుడు ఫీచర్ వీడియో చూడండి, దాంట్లో యాజ్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. దాని తర్వాత మీరు కార్ కొనాలో లేదో అనేది డిసైడ్ కండి తర్వాత. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. తెలిసి మీ వరకు ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇక ముందు నేను చాలా చేస్తూనే ఉంటా. సో మీరు చేయాల్సింది ఒకటి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ షేర్స్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్. అండ్ అంతకంటే ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. సో జస్ట్ మీరు సపోర్ట్ చేస్తూ కొంచెం సబ్స్క్రైబ్స్ ఇలాంటివి చేస్తూ ఉండండి అంతే. ఐ హోప్ యూ విల్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ అప్డేట్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ దాట్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.